ప్రైజ్ లార్డ్. మరి ఏదైనా మాటను కూడా మనం చదువుకుందాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగ రాయబడింది. నా నామమునందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. దయచేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కృప కలిగిన మా తండ్రి, వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. దైవీకమైన శక్తి చేత నింపండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవునికి మాటని మనం గమనించినప్పుడు, నా నామమునందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. మరి ఇక్కడ ఆ యొక్క 4వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 2 రకాల సమాజం లేదా 2 గ్రూపులు కనబడుతున్నారు. మరి భయభక్తి లేనివారు, భయభక్తి కలవారు. మరి భయభక్తి లేనివారు మరి కొయ్యి కాలువలే కాల్చబడడానికి అప్పగించబడుతున్నారు. అయితే కింద అలా చెప్తూ అయితే నా నామమునందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును అక్కడ అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడలరా, ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. దేవుని ఆ బిడలనంటే సర్వ సమాజం ఎవరివైనా కావచ్చు. మరి ఆకాశమును భూమిని కలుగు చేసిన దేవుడు ప్రతి మనిషిని కూడా తన స్వరూపమందు తన పోలికలో నిర్మించాడు. తన ఆత్మని మనలందరిలో బూదాడు. గనుకనే మనం ఎవరు అబద్ధం చెప్పినా మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది, నువ్వు అబద్ధం చెప్తున్నావని. ఎందుకనంటే ఇది మరి ముస్లింకైనా, క్రైస్తవుడికైనా, హిందువుకైనా, ఎవరికైనా సరే ఈ మనస్సాక్షి అన్నది అబద్ధం చెప్పదు. మనస్సు అన్నది అబద్ధం చెప్పదు. ఎందుకంటే దేవుడు తన ఆత్మని నాసికారంధ్రములో మరి ఆయన ఊదాడు కనుక మరి మనుషులందరూ కూడా ఒక్క పురుషుల నుంచే మరి వృద్ధి చెందరు గనక మరి అందుకనే మనస్సు అబద్ధం చెప్పదు, కానీ మన పెదవుల అబద్ధం చెప్తుంది. ప్రియమైన దేవుని కుమారులారా, మరి దీన్ని బట్టి అర్థమవుతుంది మనుషులందరిలో ఏ కులము ఏ మతము లేదు. మనుషులందరూ కూడా ఒక్క దేవుని చేత నిర్మించబడిన వారే, ఒక్క ఆది మానవు నుంచి వారు వృద్ధి చెందిన వారని. మరి ఇలా వృద్ధి చెందిన వారు 2 గ్రూపులుగా డివైడ్ చేయబడుతున్నారు. ఏంటి అనంటే మొట్టమొదటి గ్రూప్ ఏమో దేవుని నమ్మడం లేదు, నిజ దేవుని గుర్తుపట్టలేకపోతున్నారు. మరి 2వ సమాజము 2వ గ్రూపును మనం గుర్తించినప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఏంటి ఈ నీతి సూర్యుని యొక్క వెలుగు? ఈ వెలుగు వ్యక్తి మీద ప్రకాశిస్తే మరి ఆ వ్యక్తి యొక్క తీర్మానం, ఆ వ్యక్తి యొక్క జీవితము ఎలాగుంటది అని మనం గమనించినప్పుడు రండి మనము లేఖనంలోకి వెళ్ళి లేఖనాన్ని ఒకసారి పరిశీలన చేసి చూద్దాం. అయితే ఇక్కడ యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-2 వచనములు రాయబడింది. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, చూడము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. మరి ఇక్కడ భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచు ఉన్నది. అయితే నువ్వు లే అని అంటున్నాడు. దేవునికి వాక్యం చెప్తుంది లెమ్ము, నువ్వు తేజరిల్లుము అని అంటుంది. మరి దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ప్రత్యక్షత తన ఎడల భయభక్తులు గల వారి మీద ప్రకాశిస్తూ ఉంది. మరి దేవుని యొక్క ప్రత్యక్షత ఎవరి మీద అయితే ప్రకాశిస్తూ ఉందో తన నోటి మాట కావచ్చు, తన ప్రవర్తన కావచ్చు, తన యొక్క జీవితము కావచ్చు, అది ఒక ప్రత్యేకమైన కోణములో మనం వాళ్ళ జీవితాన్ని మనం కనుగొనగలము. ఎందుకనంటే మరి లేఖన ప్రకారము మరి మనం గమనించినప్పుడు యోసేపును మనం గమనిస్తే ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనములో యెహోవా యోసేపునకు తోడై ఉండెనని రాయబడింది. దేవుని యొక్క వెలుగు యోసేపుని ఆవరించినందువలన, దేవుని యొక్క ముఖకాంతి, దేవుని యొక్క ప్రకాశము ఆ వ్యక్తిని ఆవరించినందువలన అతను ఏ పని చేసినా అడుగడుగునా వర్ధిల్లుతూ వస్తున్నాడు. దీనిని మరి తన యొక్క యజమాని గుర్తుపట్టాడు. ఐగుప్తులో ఉన్న తన యజమాని ఆ యొక్క విధానాన్ని గుర్తించాడు. తను ఏ పని అప్పగించినా అది వర్ధిల్లుతూ వస్తుంది. కారణం ఏంటి అనంటే యోసేపు యొక్క అంతరంగములు తీసుకున్న తీర్మానం, యోసేపు యొక్క తీర్మానము అది దేవునికి ఇష్టమైనదిగా మార్చబడింది. ఎందుకనంటే తల్లిదండ్రులు దూరంగా ఉన్నా, అన్నదమ్ములు దూరంగా ఉన్నా, తన ప్రాంతానికి దూరంగా ఉన్నా అతను దేవునికి ముందున్నాను అన్న యొక్క విశ్వాసాన్ని కలిగి దేవుని ఎడల భయమును భక్తి కలిగి ఉన్నందువలన తను తీసుకున్న తీర్మానం కూడా స్పష్టమైనదిగా, ప్రయోజనకరమైనదిగా, అది అనేకులకు దీవెనకరంగా
ఆయనకు తీర్మానం తీసుకుంటూ ఉన్నాడు. ప్రియమైన కుమారుడా, కుమార్తె, నీవు కూడా వెలుగులో ఉన్నానని చెప్పుకుంటున్నావే, కానీ నువ్వు తీసుకున్న తీర్మానం ఎలాగున్నాయి? మరి ఆయన యోసేపు ఏం తీర్మానం తీశాడండి అని మీరు ఒకవేళ ప్రశ్న అడిగితే, రండి ముందుకు వెళదాం. దేవునికి మాట ఇలా చెప్తుంది ఏనంటే 39వ అధ్యాయం 7వ వచనంలో మరి మరి అతని యజమాని యొక్క భార్య మరి యోసేపు యొద్దకు వచ్చి పాపం చేయమని ప్రేరేపించినప్పుడు తాను అన్న మాట 39 వాటిలో, నేను ఎట్లు ఇంత ఘోరమైన పాపము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని చెప్పాడు. ఏమి దేవుడు అక్కడ కనబడుతున్నాడా? అక్కడ పక్కనే నిలబడుకున్నాడా? యోసేపు ఏమైనా చూశాడా? చూడలేదు. తన యొక్క విశ్వాసం ఏంటంటే, ఒకవేళ నా జీవితాన్ని తల్లిదండ్రులు గమనించకపోవచ్చు, బంధువులు గమనించకపోవచ్చు, ఊరు వారు గమనించకపోవచ్చు, కానీ నన్ను సృష్టించిన సృష్టికర్త, నాకు జీవాన్నిచ్చిన దేవుడు, ఆయన యొక్క కన్నులు నా జీవితాన్ని పరిశీలిస్తూ ఉంది. నేను ఆయన ఎదుట ఉన్నాను అని గుర్తించాడు. ప్రియమైన కుమారుడా, కుమార్తె, నేను కూడా భయభక్తి గలవాడినే, నేను కూడా దేవునికి వెలుగులో ఉన్నానని నువ్వు చెప్పుకుంటూ ఉన్నావా? వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ కూడా చీకటి కార్యములో పాలు పొందుతూ ఉన్నావా? దయచేసి ఆలోచన చేయి. మరి మనిషి చూడలేదని, తల్లిదండ్రులు చూడలేదని పాపానికి బానిసైపోయావా? దయచేసి ఆలోచన చేయి. కానీ యోసేపు అంటున్నాడు, నేను దేవునికి ఎదురుగా, దేవునికి విరోధముగా ఎలాగ పాపం చేసి నేను విరోధి కాగలను అంటున్నాడు. మరి ఈ దినాల్లో అనేకులు సంఘములు మాత్రమే భయము భక్తి, సమాజంలోకి వెళ్తే విచ్చలవిడితనం, కుటుంబములు మాత్రమే భయము భక్తి, సమాజంలోకి వెళ్ళిపోతే, మరి కాస్త దూరంగా వెళ్ళిపోతే ఎలా పడితే అలా చెడిపోతున్నాను. వాళ్ళ మాటలు మారిపోతుంది, వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది. కానీ దేవునికి వాక్యం చెప్తుంది, నా నామమునందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించునని. యోసేపుని దేవుని యొక్క వెలుగు ఆవరించినందువలన తాను తీసుకున్న తీర్మానం ఎలాగుందంటే, అది దేవునికి ప్రీతికరమైన తీర్మానముగా, దైవ చిత్తాన్ని నెరవేర్చే తీర్మానముగా అది కనబడుతుంది. ఎందుకనంటే, నేనిట్లు ఇంత ఘోరమైన పాపం చేసి దేవునికి విరోధి ఎలా అవుతాను? ఎందుకంటే దేవునికి ముందు తాను ఉన్నానని, దేవుని కళ్ళు తన మీద ఉందని విశ్వసించాడు. ఇది ప్రత్యేకించబడిన వ్యక్తి యొక్క గుణ లక్షణం. ఒక వ్యక్తి మీద వెలుగు ప్రకాశిస్తే తాను అలాగ విశ్వసిస్తాడు. ఏమని? నేను దేవునికి ముందున్నానని. కానీ చీకటిలో ఉన్న వారి యొక్క లక్షణం ఏంటో ముందుకెళ్ళి చూద్దాం. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం గమనిస్తే, అయితే అక్కడ రాయబడింది, నీవు నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నిద్రించుచున్న నీవు మేల్కొనము. ఇక్కడ మరి సంసోనిక జీవితాన్ని మనము మరి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో గమనించినప్పుడు, మరి వేశ్య ఒకతిని ఏర్పాటు చేసుకొని మరి ఆమె యందు ఆయన ప్రీతిపడి ఇష్టపడి ఆమె తొడల మీద నిద్రపోతూ ఉన్నాడు. ఇతను కూడా తల్లి గర్భములో అభిషేకించబడిన వాడు, నాజీరు చేయబడిన వాడు, ప్రత్యేకించబడి ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇజ్రాయిల్ని రక్షించడానికి దేవుడు తనను పుట్టించాడు. దేవుడు ఒక ప్రణాళికతో పుట్టించాడు, ఒక ఉద్దేశంతో పుట్టించాడు. కానీ ఆ ఉద్దేశాన్ని వదిలేశాడు. తన మీద అభిషేకాన్ని లెక్క చేయలేదు. తన మీద మరి దేవునికి ఉద్దేశాన్ని పక్కన పెట్టి అతను దెలీలా తొడ మీద నిద్రపోవడం ప్రారంభించాడు. మత్తులోకి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని కుమారుడు, కుమార్తె, ఒకవేళ నీవు ధనం మత్తులో ఉన్నావా, లోకపు మత్తులో ఉన్నా, శాపము మత్తులో ఉన్నావా, ఆచారపు మత్తులో ఉన్నావా, దయచేసి ఆలోచన చేయి. అనేకులని క్రీస్తులకు నడిపించడానికి దేవునికి రక్షణ ఇచ్చాడే, దేవుడు తన రక్తముతో నిన్ను కడిగాడే, మరి దాన్ని మర్చిపోయావా? సువార్తను ప్రకటించలేకపోతున్నావా? దేవుని ఆరాధించలేకపోతున్నావా? మరి దెలీలా అంటుంది, నీ బలం ఎక్కడుందో ఒకసారి నాకు చెప్పు అంటుంది. వేధించింది మాటలతో, బాధించింది ఆయన ప్రాణాన్ని. బలాన్ని చెప్పిన వెంటనే మరి అతనిని క్షౌరము చేసేసారు, గుండు తీసేశారు. ఎప్పటికి వలే విరచిమ్ముకున్నాడు. కానీ శత్రు చేతికి చిక్కిపోయాడు.
శత్రువు కళ్ళు ఊడపెరికాడు, కాళ్ళని చేతులను సంఖ్యలకు కట్టాడు, హేళన చేయడం ప్రారంభించాడు. దేవుని కుమారుడు కుమార్తె, నీవు పాపానికి ఒక చిన్న అవకాశం ఇస్తే అది నీ కళ్ళు ఊడబెరుగుతుంది. ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కాదు, ఏం చేస్తున్నామో అర్థం కాదు. ఎందుకంటే లోకాన్ని ఆవరించిన కటక చీకటి నిన్ను కూడా ఆవరిస్తుంది కనుక నువ్వు అలా ఏం చేస్తున్నావు నీకు అర్థం కావటం లేదు. ఏం చేస్తున్నావు అర్థం కావటం లేదు, ఏం చూస్తున్నావు అర్థం కావటం లేదు. కారణం లోకాన్ని ఆవరించిన కటిక చీకటి నేను ఆవరిస్తుంది. అది నేను ఏం చేస్తుంది అంటే నీ మనోనేత్రాన్ని గుడ్డితనం కలిగి చేస్తుంది. నీ కాళ్ళు చేతులు దేవుని కార్యం చేయలేకుండా సంఖ్యలతో బంధించబడిన వాడి వలె ఉండిపోతావు. ప్రార్థన చేయలేవు, బైబిల్ చదవలేవు, మందిరానికి నడవలేవు. కారణము సంఖ్యలతో కట్టబడిపోయావు. అంత మాత్రమే కాదు, హేళన చేయబడతావు, అనగా సాక్ష్యాన్ని కోల్పోతావు. ఎందుకనంటే కటిక చీకటి ఒక వ్యక్తిని ఆవరిస్తే, ఒక వ్యక్తి ఒక జీవితాన్ని కమ్మితే అతనికి ఎక్కడున్నాడో అర్థం కాదు, ఏం చేస్తున్నాడో అర్థం కాదు. ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె, దయచేసి ఆలోచన చేయి. ఈ లోకాన్ని చీకటి కమ్ముతుంది. మరి చీకటిలో ఉన్న వారందరికీ కూడా కొయ్యి కాలవలే నరకంలో కాల్చివేయబడతారు. కానీ దేవుడు నేను ప్రేమిస్తున్నాడే, నీవు అగ్నిలో వెళ్ళకూడదని. ఇదిగో ఆయన అంటున్నాడు, నా నామనందు భయభక్తులు గల వరకు మీకు నీతిశ్వరుడు ఉదయిస్తాడు. ఆ కాంతిలో నువ్వు ఎలా బతకాలో, ఎలా క్షేమంగా బ్రతకాలో, ఎలా సమాధానంగా బతకాలో, శత్రువు చేతిలో నుంచి మరి విడిపించబడి నీ కుటుంబాన్ని రక్షణకు ఎలా నడిపించాలో ఆ వెలుగు నీకు బోధిస్తుంది. నీ జీవితం ఎలా వర్ధిల్లాలో ఆ వెలుగు నీకు బోధిస్తుంది. నీకు కూడా ఆ వెలుగు కావాలన్నా దయచేసి కన్నులు మూసి ఈ మాటతో ఏకీభవించు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుర కృప కలిగిన మా తండ్రి, ప్రభువా మీ సన్నిధి మీ శక్తి దయచేయి. ప్రభువా బిడ్డల జీవితాన్ని మీరు మార్చండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ మాట ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించుంటే మీ స్నేహితులు కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.